Hi, hello, namaste. Welcome to Cinema Buzz. This is Karthik Solroju. We are here for Tandil movie. So most awaited film అని చెప్పచ్చు. అండ్ ఆ మోస్ట్ అవైటెడ్ ఫిలింకి అంత మంచి పిక్చరైజేషన్ అండ్ ఇప్పటికే సంక్రాంతి ఫిలిమ్స్లో చాలా అంటే తండేల్ బుజ్జి తల్లి సాంగ్ అయితే వేయడం జరిగింది. సో అక్కడి నుంచి హ్యూజ్ అప్లాసెస్ ఫర్ ఓన్లీ పిక్చరైజేషన్ అండ్ ద స్క్రీన్ ప్లే అండ్ కంప్లీట్గా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అంత బాగా వర్కౌట్ అయిందంటే ఆ ఫ్రేమ్స్ వల్ల. సో ఆ ఫ్రేమ్స్ని మన ముందు తీసుకొచ్చిన శ్యామ్ దత్ గారు ఈజ్ హియర్ విత్ అస్ టు టాక్ అబౌట్ తాండేల్ మూవీ. సో లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ ద ఫిలిం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు సార్? చాలా బాగుంది. అండ్ అంటే కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఒక హ్యూజ్ పాజిటివిటీ ఫర్ తండేల్. ఎక్కడ చూసినా సాంగ్స్ వైజ్ కానీ లేకపోతే గ్లిమ్స్ వైజ్ కానీ అప్డేట్స్ రిలీజ్ చేసిన ప్రతిసారి వీఆర్ ఫీలింగ్ మచ్ హై అండ్ వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఆఫ్టర్ నాగ చైతన్య గారి ఫిలిమ్స్లో లవ్ స్టోరీ తర్వాత వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. సో ఈ సినిమా గురించి వాట్ యూ వాంట్ టు సే అంటే ఏం చెప్తారు? తండేల్ అంటే ఒక రియలిస్టిక్ స్టోరీ, ఒక ఒరిజినల్ స్టోరీ బేస్డ్ కథ. ఓకే. సో దానిలో యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్ నేను ఎంజాయ్ చేసిన ఒక పార్ట్ ఏంటంటే, ఒక మూవీకి మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పార్ట్ ఏంటంటే యూ నీడ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ. సో లక్కీలీ మన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఆర్ట్ డైరెక్టర్ గారు, అలా ఒక కాస్ట్యూమ్ డిజైన్, మేకప్, అలా అన్ని డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ ఒక మంచి ఫ్యామిలీ దొరికింది. సో వీ హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ ఎ గుడ్ ఫిలిం టు మేక్. సో యా. సో గ్లిమ్స్లో చూసుకున్నప్పుడు కూడా వీ హ్యావ్ మచ్ అంటే కొంచెం హై మూమెంట్స్ ఇచ్చారు సార్. ఎస్పెషల్లీ ఫ్రేమ్స్ వైజ్గా మాట్లాడితే ద ఐ షాట్ ఆఫ్ నాగ చైతన్య గారు అండ్ ఏదైతే బోట్ నుంచి ఆయన వల వేయడం కానీ లేకపోతే ఆ తాడు లాగడం కానీ ఇవన్నీ చూస్తుంటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పిక్చరైజేషన్ వల్ల ముందుకు తీసుకెళ్ళిందని కూడా చెప్పచ్చు. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దిస్ స్టేట్మెంట్? See, each and every movie, as a technician, I should be doing something different. Yes. So when I am getting this kind of a story, I will also think like what I can do differently. Exactly. So the basic thing is all about the script. Yeah. If one script is like giving a kick for you, then you will start working on it. Exactly. How to make it in a different way to entertain people. So we tried our best. I'm so happy that everybody is enjoying it. Yeah, exactly. అంటే చాలా హ్యూజ్ పాజిటివ్స్. అంటే ఫిక్షనల్ కాదు కానీ అంటే ఒక సినిమాకి రీసెంట్ టైమ్స్లో ఒక మంచి బజ్ రావడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అది తండ్రి ఫస్ట్లోనే అచీవ్ చేస్తుంది అండ్ ఇట్స్ కంప్లీట్లీ రియల్ స్టోరీ అని చెప్తున్నారు. సో దానికి మీకు వెనకాల ఉన్న హార్డ్ వర్క్ ఏమైనా ఉందా? అంటే ఈ సినిమాకి నేను ఇలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి. హార్డ్ వర్క్ అంటే నాకు కొంచెం ఈజీ జాబే. ఎందుకంటే మన ఏదైనా మూవీలో వెళ్ళిపోయి మన ఏదైనా జాబ్ చేస్తే ఆ జాబ్లో మనకి ఏదైనా కష్టం ఉంటుంది, అలా మనం ఫీల్ అయితే దెన్ యూ వోంట్ ఈవెన్ ఎంజాయ్ ఇట్. ఈ కష్టం అన్నది ఒక హ్యాపీనెస్కి ఉన్న ఒక ప్రాసెస్. సో ఇన్ దాట్ ప్రాసెస్ ఫిజికల్ స్ట్రెయిన్ అన్ని మర్చిపోతుంది. ఎందుకంటే సీ బ్యాక్డ్రాప్ అంటే ఎవరికైనా ఏదైనా టెక్నీషియన్కి చాలా కష్టం. ఎందుకంటే హీట్ ఉంటుంది, సన్లైట్, మీకు ఒక ట్రీ కూడా లేవు, అలా శాండ్ ఇది. అప్పుడు అలా ఒక సిచ్యువేషన్లో ఆ ఫిజికల్ స్ట్రెయిన్ కూడా మనం మర్చిపోతుంది మన షూటింగ్ టైంలో. అదే షూటింగ్ అయిపోయి రూమ్లో వస్తే అప్పుడే మన ఫీల్ అవుతుంది, టుడే వాజ్ టూ బ్యాడ్, అదే వెదర్ వాజ్ టూ బ్యాడ్, హ్యూమిడిటీ ఉంటుంది, స్వెట్ అవుతుంటుంది, చాలా వాటర్ తాగాలి. అలా లేకుండా షూటింగ్ అంటే మనకన్నీ ఎప్పుడైనా ఇష్టం. మార్నింగ్ 5 o'clock when we wake up, we want to go to that location, we want to be there. Even I was telling Chandu garu also, we'll put a tent there, we'll stay there. అప్పుడే మన విలేజ్లో ఉంటుంది, ఆ ఒక ఫీల్ కూడా వస్తుంది చెప్పి. సో ఇట్ వాస్ అ గ్రేట్ టీమ్.
అండ్ నాగ చైతన్య గారి ఆయన ఇప్పటి వరకు చూసుకున్న ఫిల్మోగ్రఫీలో కూడా ఎప్పుడు ఇటువంటి టైప్ ఆఫ్ లాంగ్ హెయిర్ అండ్ లాంగ్ బియర్డ్ ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ మొన్న వచ్చిన చేపల పులుసు అనే వీడియోలో కూడా అక్కడ విలేజెస్ మాట్లాడిన కొన్ని మూమెంట్స్ కూడా ప్లే చేయడం జరిగింది. అండ్ దే హావ్ సెడ్ దట్ మా కోసం అంటే ఈ సినిమా రోల్ కోసం మాలాగా ప్రిపేర్ అయిన మాలా అంటే ఒక కామన్ మ్యాన్ లాగా మాతో తిరుగుతున్నారు, మాతో మాట్లాడుతున్నారు. సో ఈ సినిమా కంప్లీట్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం అనే ఒక మంచి లైన్స్ చెప్పారు నాగ చైతన్య గారి గురించి. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దీస్ స్టేట్మెంట్స్ వెన్ యూ లిసన్ దిస్? యాక్చువల్లీ మన ఎవరైనా సూపర్ స్టార్ లేదంటే పెద్ద యాక్టర్ అలా ఇలా సీనియర్ ఆర్టిస్ట్ అయినా ఏదైనా చెప్తే వాళ్ళన్నీ చాలా మంచి హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళకి వేరే వాళ్ళకి నేను ఒక స్టార్, నేను ఒక పెద్దవాళ్ళు అలా ఒక ఫీలే లేదు. ఈజ్ అ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ టోటలీ. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు మంచి ఆపర్చునిటీ జరిగింది అలా ఒక క్యారెక్టర్ చేయడానికి. సో హీస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్. దానిలో వాళ్ళకి కూడా చాలా హ్యాపీనెస్ ఉండేది. ఒక షూటింగ్ అయిపోయి వచ్చిన టైంలో నాకు తెలిసి హీ విల్ బి స్లీపింగ్ ప్రాపర్లీ, ఎందుకంటే ఆ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. నాకే చాలా కష్టమైంది. అప్పుడు నేనే చెప్పాను, సార్ ఈ వెదర్ అంత మంచిది లేదు, మనకు అది అలా మన లైఫ్ అలా లేదు. మన ఒక ఏసీ ఫ్లోర్ నుంచి అలా ఉంటుంది, అక్కడి నుంచి ఇలా ఒక హాట్ వెదర్లో వేరే ఏదైనా అయిపోతే అప్పుడు షూటింగ్ కూడా స్టాప్ అవుతుంది కదా. బట్ వాళ్ళు హీ వాంట్ టు బికమ్ దట్ ఫిషర్మ్యాన్, దానికోసం చాలా కష్టపడ్డాను. అండ్ ఆ హోల్ థండేల్ మీద వాట్స్ యువర్ ఒపీనియన్? అంటే మీకు ఏమైనా ఫేవరెట్ షాట్ ఏమైనా ఉందా వెన్ యూ తీసినప్పుడు హోల్ మూవీలో? వాట్స్ యువర్ కంప్లీట్లీ ఫేవరెట్, ఇది చాలా బాగుంది అని అనిపించే మూమెంట్? నాకు అలా ఏమీ లేదు అది, ఎందుకంటే నేను అలా ఒక కెమెరామెన్ లేదు. నేను నా ఫోటోగ్రఫీ చూపించడానికి ఏదైనా చేయాలి అలా లేదు. నేను ఐ ట్రావెల్ విత్ ద స్టోరీ క్యారెక్టర్స్. అది ఎవరైనా మూవీ చూసి సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది అలా చెప్తే అది మూవీ కూడా బ్యాడ్ కదా. సో క్యారెక్టర్స్ దగ్గర స్టోరీ దగ్గర నా ఫోటోగ్రఫీ కూడా. మీరు ఈ మూవీ అబ్జర్వ్ చేసే, మీరు మూవీ చూడని టైంలో మీకు తెలుస్తుంది. వాట్ ఐ డిడ్ ఈజ్ లైక్ ఒక 3 డైమెన్షనల్ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఒక 3D మూవీ చూసినలాగా ఉంటుంది, ఎందుకంటే ఒక రూమ్లో ఒక లైట్ అది ఎలా కంట్రోల్లో ఉంటుంది, ఎలా సెపరేషన్ ఉంటుంది. యూ విల్ ఫీల్ లైక్ యూ ఆర్ దేర్. అది మీకు ఫీల్ అయితే దెన్ ఐఎమ్ అ గుడ్ కెమెరామ్యాన్, అంతే. అది దట్ ఈస్ మై జాబ్. ఐ వాజ్ ట్రైయింగ్ ఫర్ దాట్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ సార్. అంటే ఈ సినిమా ఏ కోర్ ప్లాట్ చూసి మీరు యాక్సెప్ట్ చేయడం జరిగింది ఈ సినిమాని? బేసిక్గా ఇది అట్రాక్ట్ చేసిన విషయం ఏంటంటే మన ఇండియాలో చాలా ప్లేస్లో చాలా విషయం జరుగుతుంది. అది ఇప్పుడు ఎవరైనా మన ప్లేస్ నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయింది అలా ఒక ఇది ఉంటుంది కదా, అది ఎవరికి తెలీదు అలా స్టోరీస్. అది మన ఒక మంచి స్టార్ పెట్టి అలా చెప్తుంటే అది ఇంకా చాలా వాళ్ళకి అది ఇట్ విల్ రీచ్. అది ఎవరైనా లైఫ్లో కష్టపడితే ఆ కష్టం ఎలా ఉండదు, ఏమైంది, అది మన ఏదైనా మూవీ పెడితే అది తెలుస్తుంది. సో ఇన్ దాట్ సెన్స్ ఐ లవ్ దిస్ మూవీ బికాజ్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టువర్డ్స్ ద పీపుల్. లైక్ ఇలా కూడా పీపుల్ ఉంటుంది, స్ట్రగుల్ ప్యూర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది. అండ్ ఈ సినిమా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం అంటే సినిమాకి ఓ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తేనే ఆ సినిమా బాగా వెళ్తుందని చెప్పేసి కొంతమంది దగ్గర ఒపీనియన్స్ ఉన్నాయి. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాని యాక్సెప్ట్ చేస్తే ఆ సినిమా 100 crores కాదు 200 crores అయినా దాటేసి వెళ్ళిపోతుందని చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. రీసెంట్గా కూడా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా. ఇది కంప్లీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే ఫిల్మే అవుతుందంటారా? డెఫినెట్గా. యూఆర్ టెల్లింగ్ స్టోరీస్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్. మన అందరికీ మనకు ఫాదర్ ఉండదు, మదర్ ఉండదు, లవర్ ఉండదు, పిల్లలు ఉండదు. ఇదన్నీ ఇదే ఒక కనెక్టింగ్ పార్ట్ కదా. దానిలో ఒక మంచి ఇమోషన్స్, చాలా ప్యూర్గా ఉన్న ఇమోషన్స్ వెన్ వీఆర్ పుట్టింగ్ ఆన్ మూవీ. అది ఫ్యామిలీ అంటే వేరే ఎవరు లేదు, యంగ్స్టర్స్ నుంచి అందరికీ కనెక్ట్ అవుతుంటుంది. సో వన్ వర్డ్ అబౌట్ చంద్రమోహన్ రెడ్డి గారు, అండ్ వన్ వర్డ్ అబౌట్ నాగ చైతన్య గారు, అండ్ వన్ వర్డ్ అబౌట్ సాయి పల్లవి గారు.
అలా అడిగితే నేను ఇలా చెప్పాలి. జస్ట్ ఒక వన్ లైనర్ విచ్ యు వాంట్ టు డెడికేట్ టు దెమ్ బేస్డ్ ఆన్ దిస్ మూవీ. నాగ చైతన్య గారు అంటే ప్యూర్ డెడికేషన్, ఓకే, సాయి పల్లవి గారు అంటే ప్యూర్ టాలెంట్, అండ్ చందు అంటే అన్ అబ్జర్వర్. ఓకే, అండ్ ఫైనల్లీ తండేల్ గురించి వాట్ యు వాంట్ టు సే టు ద ఆడియన్స్? సినిమా హోల్ థీమ్ గురించి వాట్ యు వాంట్ టు సే, అంటే వాట్ యు ఏం చెప్తారు? I want them to watch the movie. అంతే. I want them to watch the movie. They have to understand what kind of movies we are doing, and they want to experience it and they want to enjoy it. Yeah. That is my thing. అండ్ అరవింద్ గారు కూడా చెప్పారు ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది సాయి పల్లవి గారికి, నాగ చైతన్య గారికి అని. సో అది నిజం అవుతుందంటారా? నాకు అవార్డులో నాకు ఏమి ఇంట్రెస్ట్ లేవు ముందు నుంచి. ఎందుకంటే అవార్డు అంటే మనకి చాలా మంచి మూవీస్ ఉంటుంది, దానిలో అవార్డు వస్తే ఏంటి, రాలేదంటే ఏంటి, ఇది అది ఒక దానిలో ఏమీ లేదు. మన ఇప్పుడు ఉన్న ప్రజెంట్ టైంలో హౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ఒక మూవీ, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అదే ఒక పెద్ద ఈ మూవీ జరిగింది కదా, అదే అరవింద్ గారి నుంచి మనకి జరిగిన ఒక పెద్ద అవార్డు. అదే చంద్రమోహన్ రెడ్డి ఇలా ఒక స్టోరీ పెట్టింది కదా, అది ఒక అవార్డు. అలా చూస్తే నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు దానిలో ఏమీ లేదు. అవార్డు వస్తే బాగుంటుంది, లేదంటే ఏమీ ప్రాబ్లం లేదు. అవర్ లైఫ్ వీఆర్ ద జడ్జెస్. సో ఫైనల్లీ ఆడియన్స్ చూసి ఆడియన్స్ బాగుంటుంది చెప్తే అదే పెద్ద అవార్డు. ఒక ఐ ఫీస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు ఫైనల్లీ. దట్ దే హ్యావ్ టు టెల్. మన అందరూ మన ప్రొడ్యూసర్ల నుంచి, మన డైరెక్టర్ల నుంచి, రైటర్ల నుంచి, ఆర్ట్ డైరెక్టర్ నుంచి అందరూ ఇంత కష్టపడి వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఎ గిఫ్ట్ ఫర్ దమ్, వీ వాంట్ టు ఎంటర్టైన్ దమ్. అది వాళ్ళకి నచ్చితే మన అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం, అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ తండేల్. థ్యాంక్ యూ.